Hello everyone, this is Mohan Vaya. Welcome to our YouTube channel. NCERT Class 10 Geography Chapter 5 Minerals and Energy Resources. సో మినరల్స్ అలాగే ఎనర్జీ రీసోర్సెస్ గురించి చూద్దాం ఈ చాప్టర్లో. సో హ్యాబన్ కమ్స్ టు Guwahati with his father from a remote village. He sees people getting into strange house-like objects which come move along the road. He also sees kitchen dragging a number of houses along with it. He is amazed and asks his father, "Why don't your houses move like one house in Guwahati, ba?" But replies, "These are not houses, they are bus and trains." సో గువాహటి నుండి వచ్చిన ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ని అడుగుతారనమాట, రిమోట్ విలేజ్ నుంచి వచ్చి. సో మన ఇల్లులు కూడా ఎందుకు అలాగ కదలటం లేదు అని ప్రశ్నిస్తాడు వాళ్ళ డాడీని. కానీ అవి హౌసెస్ కాదు, ట్రైన్స్, బస్సెస్. Unlike our houses, these are not made of bricks and stones. Metal like iron and aluminum are used in making these. They don't move on their own. They are driven by an engine which needs energy to work. సో అవి హౌసెస్ కాదు, అవి ట్రైన్స్, బస్సెస్. అవి ఐరన్స్తోనో మెటల్స్తో తయారవుతుంది. సో వాటికి స్పెషల్ ఇంజన్ ఉంటుంది, దానికి ఆ ఇంజన్ ఎనర్జీతో వర్క్ అవుతుంది అని చెప్తాడనమాట. సో ఇక్కడ మనకి తెలుస్తుంది ఏంటంటే ట్రైన్స్, బస్సెస్ లాంటివికి తయారు చేయడానికి మెటల్స్ అవసరం అవుతాయి. సో లైక్ ఐరన్ అండ్ అల్యూమినియం లాంటివి. అలాగే ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. సో వీ యూజ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మేడ్ ఆఫ్ ఫ్రమ్ మెటల్. కెన్ యూ లిస్ట్ ఎ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ యూజ్డ్ ఇన్ యువర్ హౌస్ మేడ్ ఆఫ్ మెటల్స్? వేర్ టు దీస్ మెటల్స్ కమ్స్ ఫ్రమ్? సో మనము డైలీ చాలా మెటల్స్, చాలా వస్తువులు యూజ్ చేస్తాము. ఆ వస్తువులన్నీ కూడా మెటల్స్తోనే తయారవుతాయి. సో ఈ మెటల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మెయిన్గా రిసోర్స్ వచ్చేసి ఎర్త్. యూ హ్యావ్ స్టడీడ్ దట్ ఎర్త్ crust is made of different minerals embedded in the rocks. Various metals are extracted from these minerals after proper refinement. సో రాక్స్ అన్ని ఎర్త్ రాక్స్లోన ఈ మినరల్స్ ఎంబెడెడ్ అయి ఉంటాయి. సో మినరల్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో మినరల్స్ని తీసేసి మన లైఫ్స్లో పార్ట్గా ఉండకుండా చేయలేమన్నమాట. ఎందుకంటే మినరల్స్ నుంచే చాలా మెటల్స్ అన్నీ తయారవుతాయి. సో మెటల్స్లో నుంచే వస్తువులన్నీ తయారు చేస్తారు అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వీ యూజ్ ఫ్రమ్ టైనీ పిన్ టు ఏ tower building or a big ship, all are made from minerals. The railway lines and the tarmac of the roads or implements machinery too made from minerals. So cars, buses, trains, aeroplanes and manufactured from minerals and run on power resources derived from earth. అన్ని వెహికల్స్, కమ్యూనికేషన్ సంబంధించినవి అన్నీ కూడా, ట్రావెలింగ్ సంబంధించినవన్నీ కూడా మినరల్స్తోనే తయారు చేస్తారు. ఈవెన్ ద ఫుడ్ దట్ వీ ఈట్ కంటైన్స్ మినరల్స్. మనం తినే ఫుడ్లో కూడా మినరల్స్ ఉంటాయి. సో ఇన్ ఆల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యూమన్ బీయింగ్స్ have used minerals for their livelihood, decoration, festivities, religious and ceremonial rites. A bright smile from toothpaste and minerals. So toothpaste cleans your teeth. Abrasive minerals like silica, limestone, aluminum oxide and various phosphate minerals do the cleaning. సో టూత్పేస్ట్లో కూడా మినరల్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ సిలికా, లైమ్స్టోన్, అల్యూమినియం ఆక్సైడ్, ఫాస్ఫేట్ మినరల్స్ అనేవి క్లీనింగ్ చేస్తాయి. ఫ్లోరైడ్ అనేది క్యావిటీస్ని తగ్గిస్తుంది. ఏదైతే ఫ్లోరైడ్ నుండి వస్తుంది, ఫ్లోరైడ్ అనేది టీత్ పైన ఎల్లో స్క్రాచెస్ ఉంటాయి, ఎల్లోగా మారిపోతుంది, అది ఫ్లోరోసిస్. మోస్ట్ టూత్పేస్ట్ ఆర్ మేడ్ విత్ వైట్ టైటానియం ఆక్సైడ్. సో విచ్ కమ్స్ ఫ్రమ్, అంటే టూత్పేస్ట్ చాలా వైట్గా ఉంటాయి. సో వైట్ కలర్లో ఎందుకు టూత్పేస్ట్ ఉంటాయి అంటే మెయిన్గా మినరల్ దాంట్లో టైటానియం ఆక్సైడ్ ఉంటుంది. అలాగే రుటైల్, ఇల్యూమినేట్ అండ్ అనటైజ్ అనే మినరల్స్ ఉంటాయి. అలాగే టూత్పేస్ట్లో స్పార్క్లు వస్తుందన్నమాట, దాంట్లో మైకా అని ఉంటుందన్నమాట, ఆ స్పార్క్లే మైకా. సో ద టూత్పేస్ట్ అండ్ ట్యూబ్ కంటైనింగ్ ద పేస్ట్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఫ్రమ్ పెట్రోలియం. సో టూత్పేస్ట్ బ్రషెస్ అన్నీ కూడా పేస్ట్ ప్లాస్టిక్తో తయారు చేస్తాయి. సో ఇది పెట్రోలియం క్రూడ్ ఆయిల్ నుంచి రిఫైన్మెంట్ చేసి పెట్రోలియం ఎక్స్ట్రాక్షన్ నుంచి తయారు చేసిన ప్లాస్టిక్స్ నుంచే తయారవుతుంది. సో ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్స్ మినరల్స్. సో లైఫ్ ప్రాసెస్ అన్నిటికి కూడా మినరల్స్ అనేది అవసరం అవుతుంది. ఆల్మోస్ట్ మన మినరల్ ఇంటేక్ అనేది, although our mineral intake represents only 0.3% of our total intake of nutrients. సో మనం తీసుకునే మైక్రో న్యూట్రియంట్స్తో పాటు మినరల్స్ కూడా ఇంటేక్ తీసుకుంటాం. దాంట్లో 0.3% మాత్రమే ఉంటుంది. కానీ తీసుకున్నది చాలా తక్కువనే, కానీ సో పొటెంట్ అండ్ సో ఇంపార్టెంట్ దట్ వితౌట్ దెమ్ వీ వుడ్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ ది అదర్ 99.7% ఆఫ్ ఫుడ్ స్టెప్స్. సో వాట్ ఈస్ మినరల్? జియాలజిస్ట్ డిఫైన్ మినరల్ యాజ్ ఏ homogeneous, naturally occurring substance with a definable internal structure. So minerals are found in varied forms in nature, ranging from hardest diamond to the softest dark via the varied. సో మినరల్ అంటే ఏంటంటే, సో మినరల్ అనేది హోమోజీనస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఉంటుంది, సేమ్గా ఉంటుంది. అలాగే న్యాచురల్ అక్కరింగ్ సబ్స్టెన్స్
విత్ డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేయగలమాట. సో యూ హ్యావ్ ఆల్రెడీ లర్న్డ్ అబౌట్ రాక్స్ గురించి మనం చదివాము. సో రాక్స్ అనేవి హోమోజీనియస్ సబ్స్టెన్సెస్తో తయారవుతుంది, దాన్ని మినరల్స్ అంటాము. సో కొన్ని రాక్స్లో ఒకే మినరల్ ఉండొచ్చు, సింగిల్ మినరల్ మెటీరియల్ అనేది దొరకవచ్చు. కానీ చాలా టైప్స్ ఆఫ్ రాక్స్లోన మెజారిటీ రాక్స్లోన సెవెరల్ మినరల్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి, వేరింగ్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. మనకి ఇప్పటివరకు 2000 మినరల్స్, ఒక రాక్లోనే 2000 మినరల్స్ అనేవి ఐడెంటిఫై చేశారనమాట. ఓన్లీ ఫీవర్ అబడెంట్ ఓన్లీ ద మోస్ట్ ఆఫ్ ద రాక్స్. సో రాక్స్లో చాలా మినరల్స్ ఉన్నా కొన్ని మాత్రమే ఎక్కువగా ఫ్యూ ఉంటే ఆ టైప్ ఆఫ్ మినరల్ రాక్ అని పిలుస్తాం అనమాట. సో పర్టికులర్ మినరల్ that will be formed from a certain combination of elements depends upon the physical and chemical conditions under which the material forms. This in turn results in a wide range of colors, hardness, crystal forms, luster and density that a particular mineral possesses. So geologists use these properties to classify the minerals. Study of minerals by geographers and geologists. Geographers study minerals as a part of the Earth's crust to have a better understanding of landforms. The distribution of mineral resources and associated economic activities are of interest to geographers. A geologist, however, is interested in the formation of minerals, their age, a physical and chemical composition. సో జనరల్ కమర్షియల్ పర్పస్ కోసం మినరల్స్ని క్లాసిఫై చేస్తామన్నా. సో బేస్డ్ ఆన్ మోడ్ ఆఫ్ అకరెన్స్ ఏ విధంగా మినరల్ ఉంటుంది దానిపైన క్లాసిఫై అనేది చేస్తారు. సో వేర్ ఆర్ దీస్ మినరల్స్ ఫౌండ్? సో మినరల్స్ మెయిన్గా ఓర్స్లో ఫౌండ్ అవుతుంది, మినరల్ ఓర్స్ అంటాం వాటిని. ఓర్ అంటే మీనింగ్ అన్ అక్యుములేషన్ ఆఫ్ ఎనీ మినరల్ మిక్స్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్. సో ద మినరల్ కంటెంట్ ఆఫ్ ద ఓర్ మస్ట్ బీ ఇన్ sufficient concentration to make its extraction commercially viable. The type of formation or structure in which they are found determines the relative ease with which mineral ores may be mined. This also determines the cost of extraction. It is therefore important for us to understand the main types of formations in which mineral occurs. So minerals generally occur in these forms. In igneous and metamorphic rocks, minerals may occur in the cracks, crevices, faults and joints. So igneous metamorphic rocks లో crevices, faults లోన ఈ మినరల్స్ అనేవి డిపాజిట్ అయి ఉంటాయి. సో మినరల్స్ అకర్స్ ఆర్ కాల్డ్ వీన్స్ అండ్ లార్జర్ ఆర్ కాల్డ్ లోడ్స్. సో వీన్స్ అంటే లైక్ వీన్, లీఫ్ వీన్, అలాగే మనకి ఆర్టరీస్, వీన్స్ హ్యూమన్స్ అనిమల్స్లో ఉన్నట్టుగా స్మాల్ సర్వీసెస్లో అలా ఉంటే దాన్ని వీన్స్ అంటారు. అలా కాకుండా లార్జ్ క్వాంటిటీస్లో ఉంటే వాటిని లోడ్స్ అని పిలుస్తారు, మినరల్ లోడ్స్ అని. ఇన్ మోస్ట్ కేసెస్ దే ఆర్ ఫార్మ్డ్ వెన్ మినరల్స్ ఇన్ లిక్విడ్ ఆర్ molten and gaseous forms are forced upward through cavities towards the earth's surface. They cool and solidify as they rise. The major metallic minerals like tin, copper, zinc and lead etc. are obtained from veins and lodes. In sedimentary rocks, number of minerals occur in beds or layers. They have been formed as a result of deposition, accumulation and concentration in horizontal strata. Coal and some forms of iron ore have been concentrated as a result of long periods under greater heat and pressure. Another group of sedimentary minerals include gypsum, potash salt and sodium salt. These are formed as a result of evaporation, especially in arid regions. Another mode of formation involves the decomposition of surface rocks under removal of soluble constituents, leaving a residual mass of weathered material containing ores. Bauxite is formed this way. ఇంకో టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఏదంటే సో సెడిమెంటరీ రాక్స్లో అయితే మినరల్స్ బెడ్స్ లేయర్స్గా ఉంటాయి. ఇది మామూలుగా డిపోజిషన్, అక్యుములేషన్, కాన్సన్ట్రేషన్తో తయారవుతుంది రాక్స్ అని కూడా. నెక్స్ట్ కోల్ అనేది సమ్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఓర్ అండ్ కోలు, ఐరన్ ఓర్ అనేవి కూడా కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. గ్రేట్ హీట్, ప్రెషర్ అనేది ఎత్తులో ఉండడం వల్ల ఇవి రాక్స్లోన అక్యుములేట్ అయి ఉంటాయి. సో జిప్సము, పొటాషియం సాల్ట్ అన్నీ కూడా ఈ విధంగానే ఎవాపరేషన్ ప్రాసెస్లోన అరిడ్ రీజన్స్లో ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అయినవి. నెక్స్ట్ ఇంకో మోడ్ ఆఫ్ ఫార్మేషన్ ఏదంటే decomposition of surface rocks and these removal of soluble constituents, leaving a residual mass of weathered material containing ore. Bauxite is formed this way. సో జనరల్గా రాక్స్ ఏదైతే సర్ఫేస్ రాక్స్ ఉంటాయో ఆ సర్ఫేస్ రాక్స్కి కొన్ని ఇయర్స్కి ఆ విదరింగ్ అనేది జరుగుతుంది, అలాగే డీకంపోజిషన్ అనేది జరుగుతుంది. సో తర్వాత మిగిలిపోయిన మాస్తో మెటీరియల్తోనే తయారవుతుంది అనమాట ఈ ఓర్స్. సో దాన్నే బాక్సైట్ అంటాము. బాక్సైట్ అనేది ఈ విధంగానే తయారవుతుంది. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మినరల్స్ అనేది ఒకసారి చార్ట్ చూస్తే, సో మినరల్స్ని మెయిన్గా మెటాలిక్, నాన్ మెటాలిక్ అండ్ ఎనర్జీ మినరల్స్ అని చెప్పొచ్చు. మినరల్స్ విచ్ ఈల్డ్స్ ఎనర్జీని తయారు చేయడానికి యూటిలైజ్ చేసే మినరల్స్ లైక్ కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే ఇవి మెటల్స్ కాదనమాట.
సో మైకా, సాల్ట్, పొటాషియం, సల్ఫర్, గ్రానైట్, లైమ్ స్టోన్, మార్బుల్, శాండ్ స్టోన్ ఇవన్నీ నాన్ మెటాలిక్ మినరల్స్. సో మెటాలిక్ మినరల్స్ని అంటే దీంట్లో మెటల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మెటల్స్. సో ఈ మెటాలిక్ మినరల్స్ కూడా ఫెరస్, నాన్ ఫెరస్, ప్రీషియస్. ఫెరస్ అంటే ఐరన్ కంటెంట్ ఉంటే దాన్ని ఫెరస్ అంటారు. సో ఐరన్ లేకపోతే నాన్ ఫెరస్. ఐరన్ లేని మెటాలిక్ మినరల్స్ నాన్ ఫెరస్ అంటారు. ప్రీషియస్ మెటాలిక్ మినరల్స్ అంటే లైక్ గోల్డ్, సిల్వర్, ఇవి చాలా ప్రీషియస్ అనమాట, చాలా రేట్గా దొరుకుతాయి కాబట్టి ఇవి చాలా ప్రీషియస్, రేట్ ఎక్కువగా ఉంటుంది. సో గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఇవన్నీ ప్రీషియస్ మెటాలిక్ మినరల్స్. నాన్ ఫెరస్ అంటే ఐరన్ లేని నాన్ ఫెరస్ మెటాలిక్ మినరల్స్ వచ్చేసి కాపర్, లేడ్, టిన్, బాక్సైట్. సో ఫెర్రస్ ఐరన్ కంటైనింగ్ ఉన్న మెటాలిక్ మినరల్స్ వచ్చేసి ఐరన్ ఓర్, మ్యాంగనీస్, నికెల్ అండ్ కోబాల్ట్ ఎక్సెట్రా. సో సర్టెన్ మినరల్స్ మే అక్కర్ యాజ్ alluvial deposits in sands of valley floors and basalts. These deposits are called placer deposits and generally contain minerals which are not corroded by water. Gold, silver, tin and platinum are most important among such minerals. The ocean waters contain vast quantities of minerals, but most of these are too widely diffused to be of economic significance. However, common salt, magnesium and bromine are largely derived from ocean waters. The ocean beds too are rich in manganese nodules. సో ఓషన్ వాటర్స్లో కూడా మినరల్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇది లార్జ్ వైడ్లీ డిఫ్యూజ్ అయి ఉంటుంది. కామన్ సాల్ట్, మెగ్నీషియం అనేది, బ్రోమైన్ అనేది కూడా కోస్టల్ వాటర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే మినరల్స్ అనమాట. సో నెక్స్ట్ ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఇది నార్త్ ఈస్ట్ ఇండియాలో బాగా ప్రామినెన్స్లో ఉంది. ఇది ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీ. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది బ్యాన్ చేసింది దీన్ని. ఎందుకంటే ఇది జనరల్గా లీగల్గా కాకున్నట్ల కొంతమంది పర్సన్స్, గ్రూప్స్ కానీ ఒక సింగిల్ పర్సన్ కానీ మైనింగ్ ఏరియాలో, ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో ఆ ఏరియాలో, మినరల్స్ ఉన్న ఏరియాలో ఒక ర్యాట్ లాగా హోల్ చేసుకొని వెళ్తారనమాట. వెళ్తారు. సో ఇది అన్సేఫ్ అనమాట. ఎప్పుడైతే షేక్స్ వచ్చేసి ఇది కొలాప్స్ అయిపోవచ్చు. అలాగే హెవీ రైన్ఫాల్ వచ్చినప్పుడు కూడా ఏదైతే ర్యాట్ హోల్, చిన్న హోల్ నుంచి మైనింగ్ చేస్తున్న పర్సన్ మునిగిపోయి ఫ్లడ్స్ ద్వారా చనిపోయే ఛాన్సెస్ ఉంది. అలాగే అక్కడే ఇరుక్కొని ఆక్సిజన్ అందుకోకున్నట్లు కూడా ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉందన్నమాట. సో బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా మినరల్స్ ఆర్ ఓన్డ్ బై ఇండివిజువల్స్ ఆర్ కమ్యూనిటీస్. సో మోస్ట్ మంది ఇండివిజువల్స్, కమ్యూనిటీసే ఓన్ చేసుకుంటారు మినరల్స్ అన్నీ కూడా. ఇన్ మేఘాలయ దెర్ ఆర్ లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ కోల్, ఐరన్ ఓర్, లైమ్ స్టోన్, డోల్మైట్ ఎక్సెట్రా. Coal mining in Java and Jerupinji is done by family members in the form of long narrow tunnel known as rat hole. సో ఈ ఫ్యామిలీ మెంబర్సే ఈ మైనింగ్ అనేది చేస్తారు, దాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ బయట పెద్ద అంటే ఫెసిలిటీస్, మోడర్న్ మిషనరీ ఏం యూజ్ చేయకున్నట్లు మైనింగ్ అనేది చేస్తున్నారు. ఇలా మైనింగ్ చేయడం చాలా డేంజర్. సో అక్కడ ఈ మైనింగ్ ద్వారా మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది హోల్. అలాగే ఆ హోల్లోకి వాటర్ వెళ్ళిపోతే ఫ్లడ్ ద్వారా చనిపోతుంది. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇక మెషినరీస్ ఏం యూజ్ చేయరు. సో ఫ్యామిలీ మెంబర్సే మైనింగ్ అనేది చేస్తారు కాబట్టి. సో దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది ఇల్లీగల్ యాక్టివిటీ అని చెప్పేసి స్టాప్ చేసింది అనమాట. సో ఎవరైనా ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తే అరెస్ట్ చేస్తారు. ఇండియా ఈజ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఫెయిర్లీ రిచ్ అండ్ వేరియడ్ మినరల్ రిసోర్సెస్. However, these are unevenly distributed. So broadly speaking, peninsular rocks contain most of the resources of coal, metallic minerals, mica and many non-other metallic minerals. సో ఇండియాలో చాలా రిచ్ అండ్ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. దాంట్లో మెయిన్గా పెనిన్సులర్ ప్లాటియో అంతా కూడా పెనిన్సులర్ రాక్స్లో ఈ రిజర్వ్స్ ఉన్నాయి, లైక్ కోల్, మెటాలిక్, మైకా అన్నీ కూడా. అలాగే సెడిమెంటరీ రాక్స్లో ఏదైతే వెస్టర్న్ ఫ్లాంక్స్ ఆఫ్ పెనిన్సులా సెడిమెంటరీ రాక్స్లో గుజరాత్, అస్సాంలో కూడా పెట్రోలియం డిపాజిట్స్ ఉన్నాయి. అలాగే రాజస్థాన్లో పెనిన్సులర్ రాక్స్లో కూడా చాలా నాన్ ఫెరస్ మినరల్స్ ఉన్నాయి. నెక్స్ట్ vast alluvial plains of North India are almost devoid of economic minerals. These variations exist largely because of the difference in the geological structure, process and time involved in the formation of minerals. Let us now study the distribution of a few major minerals in India. Always remember that the concentration of mineral in the ore, ease of extraction and closeness to the market play an important role in affecting the economic viability of a reserve. Thus, to meet the demand, a choice has to be made between a number of possible options. When this is done, a mineral deposit or reserve turns into a mine. నెక్స్ట్ ఫెరస్ మినరల్స్ చూస్తే, సో అంటే మెటలిక్ మినరల్స్ కంటైనింగ్ ది ఐరన్ కంటెంట్ ఉన్నది.
So ferrous minerals account for about 3/4 of the total volume production of metallic minerals. Metallic mineralsలో ఐరన్ ఉన్నవి, ఫెరస్ మినరల్స్ 3/4 ఉన్నాయి అనమాట. సో దే ప్రొవైడ్ ఏ స్ట్రాంగ్ బేస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్. India exports substantial quantities of ferrous minerals and after meeting our internal demands. So iron ore is the basic mineral and the backbone of industrial development. India is endowed with fairly abundant resources of iron ore. India is rich in good quality iron ores. Magnetite is the finest iron ore with a high quantity, very high content of iron up to 70%. సో ఐరన్ ఓర్ అనేది బేసిక్ మినరల్, ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి బ్యాక్ బోను. ఇండియా ఫెయిర్లీ అబంట్ రిసోర్సెస్ ఉన్నాయి ఐరన్ ఓర్కి. సో గుడ్ క్వాలిటీ ఐరన్ ఓర్స్ ఉన్నాయి మనకి ఇండియాలో. సో ద మ్యాగ్నెటైట్ అనేది ఫైనెస్ట్ ఐరన్, ది ఆల్మోస్ట్ 70% కంటెంట్ ఉంటుంది ఐరన్ కంటెంట్. ఎక్సలెంట్ మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ ఉంటాయి, అలాగే ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో చాలా వాల్యుబుల్ అనమాట. నెక్స్ట్ హిమటైట్ ఓర్, ఇది ఇండస్ట్రియల్ ఐరన్ ఓర్ అని పిలుస్తారు దీన్ని. క్వాంటిటీ అనేది బట్ హ్యాస్ స్లైట్లీ లోవర్ ఐరన్ కంటెంట్. సో దీంట్లో హిమటైట్ అనేది మ్యాగ్నెటైట్ కంటే తక్కువగా ఉంటుంది, 50 to 60% ఉంటుంది. ఇన్ 2018-19 ఆల్మోస్ట్ ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక అండ్ జార్ఖండ్, ఈ 4 స్టేట్స్ నుంచే 97%, ఆల్మోస్ట్ సిమిలర్ టు దగ్గర 100%, అంటే 97%కి ఈ ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఈ స్టేట్స్ నుంచి జరిగింది ప్రొడక్షన్. సో రిమైనింగ్ ప్రొడక్షన్స్ వేరే స్టేట్స్లో నుంచి జరిగింది. సో కర్ణాటకలో కుద్రే అంటే హార్స్ అని మీనింగ్. సో వెస్టర్న్ ఘాట్స్లో కుద్రేముఖ్ హిల్స్ ఉన్నాయన్నమాట. సో అది కర్ణాటక హిల్స్ అని. నెక్స్ట్ ఫేస్ ఆఫ్ కర్ణాటక అనేది ఫేస్ ఆఫ్ హార్స్కి రిసెంబుల్ చేస్తుంది, అందుకే బెయిలిడెలా హిల్స్ అని కూడా, హంప్ ఆఫ్ అన్ ఆక్స్ అనేది ఆ పేరుతోనే ఉంటాయన్నమాట అవన్నీ కూడా. సో మేజర్ ఐరన్ ఓర్ బెల్ట్స్ ఇన్ ఇండియా చూస్తే మనకి ఒడిశా జార్ఖండ్ బెల్ట్, దుర్గా బస్తర్ చంద్రపుర బెల్ట్, అండ్ బళ్ళారి చిత్రదుర్గ, చిక్మంగళూరు తుమ్కూరు బెల్ట్, మహారాష్ట్ర గోవా బెల్ట్, ఇవన్నీ కూడా ఐరన్ ఓర్ బెల్ట్స్. సో ఒడిశా జార్ఖండ్ బెల్ట్ అనేది ఒడిశాలో హై గ్రేడ్ హెమటైట్ ఓర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. బాదాం ఫర్ మైన్స్ అండ్ మయూర్భంజ్, కెండుఝార్ డిస్ట్రిక్ట్స్. ఇన్ ద అడ్జైనింగ్ సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్, హెమటైట్ ఐరన్ ఓర్ ఈస్ మైన్డ్ ఇన్ గుహా అండ్ నవమండి. Next, Durg Bastar Chandrapur belt lies in Chhattisgarh and Maharashtra. Very high grade hematites are found in the famous Bilaidela range of hills in the Bastar district of Chhattisgarh. The range of hills comprise of 40 deposits of super high grade hematite iron ore. It has the best physical properties needed for steel making. Iron ore from these mines is exported to Japan and South Korea via Visakhapatnam port. Ballari and Chitradurga and Chikmagalur Tumkur belt in Karnataka has large reserves of iron ore. The Kudramukh mines located in the western Ghats of Karnataka have 100% export unit. Kudramukh deposits are known to be one of the largest in the world. The ore is transported as a slurry through a pipeline to port near Mangaluru. Next, Maharashtra Goa belt includes the states of Goa and Ratnagiri district of Maharashtra. Though the ores are not of a very high quality, yet they are efficiently exploited. Iron ore is exported through Marmagaon port. Next, manganese. Manganese is mainly used in the manufacturing of steel and ferromanganese alloy. Nearly 10 kg of manganese is required to manufacture 1 ton of steel. So manganese అనేది స్టీల్ అండ్ ఫెర్రోమాంగనీస్ అల్లాయ్ అనమాట. అది రెండు కలిపితే, అంటే స్టీల్ ఫెర్రోమాంగనీస్ రెండు కలిపితే మ్యాంగనీస్ తయారవుతుంది. 10 kg మ్యాంగనీస్ అనేది అవసరం అవుతుంది 1 స్టీల్ ఆఫ్ టన్ తయారు చేయడానికి. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్లీచింగ్ పౌడర్, ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెయింట్స్. సో మ్యాంగనీస్ ప్రొడక్షన్ చూస్తే మధ్యప్రదేశ్లో 33% ఉంది, మహారాష్ట్ర 27%, ఒడిశా 16%, కర్ణాటక 12%, ఆంధ్రప్రదేశ్ 10% అండ్ అదర్ స్టేట్స్ 2%. నెక్స్ట్, నాన్ ఫెరస్ మినరల్స్. ఇండియాస్ రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ నాన్ ఫెరస్ మినరల్స్ ఈజ్ నాట్ వెరీ సాటిస్ఫాక్టరీ. However, these minerals, which include copper, bauxite, lead, zinc and gold, play a vital role in the number of metallurgical, engineering and electrical industries. సో నాన్ ఫెరస్ మినరల్స్ ఇండియాలో అంతగా ప్రొడ్యూస్ చేయట్లేదు. సో మెయిన్గా ఈ ఏదైతే కాపర్, బాక్సైట్ ఇవన్నీ ఉన్నాయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ మాత్రమే వాటి కోసం మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అన్నమాట. మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుందంతా కూడా ఐరన్ ఓర్, మ్యాంగనీస్, బాక్సైట్ అండ్ మైకా డిస్ట్రిబ్యూషన్. సో ఐరన్ ఓర్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా. గోవా బెల్ట్, చిక్మంగళూరు బెల్ట్, ఇక్కడ
నెక్స్ట్ ఐరన్ ఓర్ మైన్స్ రెడ్ కలర్లో ఉన్న బళ్ళారి, చిత్రదుర్గ, కుద్రేముఖ్, తుముకూరు, రత్నగిరి, బిలాస్పూర్, చంద్రపూర్, బయలుదేర, కెండుజూర్, మయూర్భంజ్ అండ్ గోవా. నెక్స్ట్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్టింగ్ పోర్ట్స్ వచ్చేసి విశాఖపట్నం, పారద్వీప్, మర్మగావ్, మంగళూరు పోర్ట్స్. మైకా నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్లో మైకా ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. అలాగే గయా, హజీరాబాద్. బాక్సైట్ కోరాపుట్, మైకాల్ హిల్. నెక్స్ట్ మ్యాంగనీస్ వచ్చి బాల్ఘాట్, నాగపూర్, భండారా ఈ రీజన్స్లో, శివమొగ్గ మ్యాంగనీస్ ప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ కాపర్ చూస్తే ఇండియా ఈజ్ క్రిటికలీ డెఫిషియెంట్ ఇన్ ద రిజర్వ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కాపర్. బీయింగ్ malleable, ductile and a good conductor, copper is mainly used in electrical cables, electronics and chemical industries. The Balghat mines in Madhya Pradesh, K3 mines in Rajasthan and Singhbhum district of Jharkhand are leading producers of copper. సో రాజస్థాన్, జార్ఖండ్ రీజన్స్లోన, మధ్యప్రదేశ్ రీజన్స్లోనే కాపర్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. కాపర్ అనేది చాలా గుడ్ కండక్టర్ అనమాట ఎలక్ట్రిసిటీకి. అలాగే malleable, డక్టైల్ ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేస్తారు కాపర్ని. నెక్స్ట్ బాక్సైట్ చూస్తే సెవరల్ ores contain aluminium. It is from bauxite, a clay-like substance that alumina and later aluminum is obtained. So bauxite deposits are formed by the decomposition of a wide variety of rocks rich in aluminum silicates. ఏదైతే అల్యూమినియం సిలికేట్స్ రిచ్ ఉన్న రాక్స్లో డికంపోజిషన్ ద్వారా బాక్సైట్ డిపాజిట్స్ అనేవి అవైలబుల్గా అవుతాయి అన్నమాట. సో అల్యూమినియం ఇస్ అన్ ఇంపార్టెంట్ మెటల్ because it combines the strength of metals such as iron with extreme lightness and also with good conductivity and great malleability. India's bauxite deposits are mainly found in the Amarkantak Plateau, Maikal Hills and the Plateau region of Bilaspur, Katni. So Odisha was the largest bauxite producing state in India in 2016-17. Pachampalli deposit in Koraput district are the most important bauxite deposits in the states. So బాక్సైట్ ఒడిశాలో ఆల్మోస్ట్ 65% ప్రొడక్షన్ జరుగుతుంది. జార్ఖండ్ 10%, గుజరాత్ 9%, ఛత్తీస్గఢ్ 6%, మహారాష్ట్ర 6%, మధ్యప్రదేశ్ 3%, అదర్స్ 1%. సో ఇది బాక్సైట్ మైన్ అనమాట. ఈ విధంగా ఉంటుంది మైన్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎంపరర్ నెపోలియన్ III అల్యూమినియం డిస్కవర్ చేసినప్పుడు అది చాలా ప్రీషియస్ మెటల్ అనుకున్నారు. అంటే ఎంత తక్కువ క్వాంటిటీలో అప్పుడే డిస్కవరీ స్టిచ్ చేస్తారు కాబట్టి బటన్స్, క్లాత్స్ యూజ్ చేసే హుక్స్ కూడా అన్ని అల్యూమినియంతో తయారు చేస్తారనమాట. అలాగే ఈ యుటెన్సిల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ చీఫ్ గెస్ట్స్కి అన్నిటికి కూడా అల్యూమినియం యుటెన్సిల్సే యూజ్ చేస్తారు అనమాట ఫుడ్ సర్వ్ చేయడానికి. లెస్ ఆనరబుల్, తక్కువగా గౌరవించే వాళ్ళకి గోల్డ్, సిల్వర్ యుటెన్సిల్స్లో వడ్డించేవారు. ఎందుకంటే నెపోలియన్ III ఫస్ట్ టైం ఆ మినరల్ని కనుక్కున్నాడు, అల్యూమినియంని. డిస్కవరీ చేసిన తర్వాత అదే చాలా ప్రీషియస్, తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి అది చాలా విలువైందని చెప్పేసి ఎక్కువ గౌరవించే వాళ్ళకి, ఎక్కువ హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ అల్యూమినియం ప్లేట్స్లోనే సర్వ్ చేసేవాళ్ళు. కానీ 30 years తర్వాత ఏమైందంటే అల్యూమినియం బౌల్స్ ఆర్ మోస్ట్ కామన్ విత్ బెగ్గర్స్ ఇన్ ప్యారిస్. సో ప్యారిస్లో అడుక్కు తినేవాళ్ళు ఒకప్పుడు రాజు మాత్రమే యూజ్ చేసి బెగ్గర్స్ అంతా కూడా యూజ్ చేస్తారన్నారు అనమాట. అంటే అంత క్వాంటిటీస్లో అల్యూమినియం ఉందన్నమాట. సో నాన్ మెటాలిక్ మినరల్స్. మైకా ఇస్ ఏ మినరల్ మేడ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ లీవ్స్. ఇట్ స్ప్లిట్స్ ఈజీలీ ఇంటూ థిన్ షెడ్స్. సో మైకా చాలా సిరీస్ ఆఫ్ ప్లేట్స్ ఆఫ్ లీవ్స్ని తయారు చేస్తారన్నమాట. అంటే మైకా అనేది స్ప్లిట్స్ ఈజీలీ ఇంటూ థిన్ షీట్స్గా ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది. దీస్ షీట్స్ కెన్ బీ సో థిన్ దట్ 1000 కెన్ బీ లేయర్డ్ ఇంటూ మైకా షీట్ ఫర్ ఏ few centimeters high. So mica can be clear, black, green, red, yellow or brown. So due to its excellent dielectric strength, low power loss factor, insulating properties and resistance to high voltage, mica is one of the most dispensable minerals used in electric and electronic industries. So mica deposits are found in the northern edge of the Chota Nagpur Plateau, Koderma, Gaya, Hazaribagh belt of Jharkhand is the leading producer. In Rajasthan, the major mica producing area is Ajmer,
Nellore mica belt of Andhra Pradesh is also an important place in the country. Next, rock minerals. Limestone is found in association with rocks composed of calcium carbonates are called calcium and magnesium carbonates. So it is found in the sedimentary rocks of most geological formations. So limestone is the basic raw material for the cement industry and essential for smelting iron ore in the blast furnace. సో లైమ్స్టోన్ సున్నం అనేది తయారు చేస్తారు అనమాట. సో ఇది కాల్షియం కార్బోనేట్స్ కాల్షియం మెగ్నీషియంస్తో కంబైన్ అయి ఉంటుంది. సెడిమెంటరీ రాక్స్లోనే ఎక్కువగా దొరుకుతుంది. సో లైమ్స్టోన్ ప్రొడక్షన్ చూస్తే ఎక్కువగా రాజస్థాన్లో 20%, మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో 13%, ఛత్తీస్గఢ్ 11%, కర్ణాటక 9%, తెలంగాణ 8%, గుజరాత్ 7%, తమిళనాడు 6%, మహారాష్ట్ర 4%, అదర్స్ 8%. హజార్డ్స్ ఆఫ్ మైనింగ్ వల్ల హజార్డ్స్ డేంజర్ చూస్తే సో డస్ట్ నాక్సియస్ ఫ్యూమ్స్ ఎవాల్వ్ అవుతాయి ట్రావెలింగ్ అప్పుడు. ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది వస్తుందన్నమాట మైనింగ్ చేసేటప్పుడు. ఇది పల్మనరీ డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది మైనర్స్లో. అలాగే రిస్క్ ఆఫ్ కొలాప్సింగ్ మైన్ రూఫ్స్. సో మైనింగ్ జరిగేటప్పుడు ఆ బ్లాస్ట్స్ అవన్నీ చేస్తుంటారు. సో ఆ బ్లాస్ట్ వల్ల రూఫ్స్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇనండేషన్ జరుగుతుంది, ఫైరింగ్ అనేది జరుగుతుంది, ఫైర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ కూడా థ్రెట్స్ అనమాట కోల్ మైన్లు పనిచేసే మైనర్స్కి. అలాగే వాటర్ సోర్సెస్ ఇన్ ద రీజన్ గెట్ కంటామినేటెడ్ డ్యూ టు మైనింగ్. దగ్గరలో ఉన్న వాటర్ రీసోర్సెస్ కూడా మైనింగ్ నుంచి వచ్చిన కంటామినెంట్స్ ద్వారా కంటామినేషన్ అయిపోతుంది. అలాగే వేస్ట్ డంప్ చేస్తారు. ఏదైతే మైనింగ్ ద్వారా వచ్చిన ఆ వేస్ట్ అంతా కూడా డిగ్రేడ్ అయిపోతుంది. దానివల్ల ల్యాండ్, సాయిల్, రివర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అన్నీ జరుగుతుంది అనమాట. మనకి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్లో చూస్తే సేఫ్టీ స్టాండర్డ్స్ ఫర్ నాట్ ఇన్ ప్లేస్. సో మైనింగ్స్ అవన్నీ కూడా సేఫ్టీ స్టాండర్డ్స్ లేవు. జెరియా టు బి షిఫ్టెడ్, ఫైర్ కెటాస్ట్రోఫ్, కోల్ ఫైర్ అనేది జరిగింది, దానివల్ల షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. కోల్ యూనిట్ ఫైండ్ 300 crore in damages. ఓవర్ 50% ఆఫ్ కోల్డ్ బెల్ట్ మైన్స్ అన్సేఫ్. సో కోల్డ్ బెల్ట్ మైన్స్ అన్నీ కూడా అన్సేఫ్ అని పిక్చర్స్లో వచ్చిన డిఫరెంట్ న్యూస్ అనమాట. మైనింగ్ అనేది సేఫ్ కాదని చెప్పేసి. స్ట్రిక్టర్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లాస్ ఆర్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ మైనింగ్ ఫ్రమ్ బికమింగ్ కిల్లర్ ఇండస్ట్రీ. సో మైనింగ్ ఇండస్ట్రీని స్ట్రిక్ట్గా సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే అది కిల్లర్ ఇండస్ట్రీగా మారే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్ ఏ విధంగా కన్జర్వ్ చేయాలని చూస్తే we all appreciate the strong dependence of industry and agriculture upon mineral deposits and the substance manufactured from them. సో మినరల్స్ నుంచి తయారయ్యే సబ్స్టెన్సెస్ పైన అగ్రికల్చర్ ఇండస్ట్రీ అంతా డిపెండ్ అయ్యింది. సో ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ వర్కబుల్ mineral deposits is an insignificant fraction. 1% of the Earth's crust. We are rapidly consuming mineral resources that are required millions of years to be created and concentrated. So geological process of mineral formation are so slow that rates of improvement are infinitely small in comparison to the present rates of consumption. సో మనం మైనింగ్ ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ చేస్తున్నాం, అలాగే ఎర్త్ క్రస్ట్లో ఉన్న మినరల్స్ని అన్నిటినీ కూడా ఎక్స్ట్రాక్షన్ అనేది హై క్వాంటిటీలో తీస్తున్నాం. కానీ ఈ మినరల్స్ జియాలజికల్ ప్రాసెస్ ద్వారా మినరల్ ఫార్మేషన్ అనేది చాలా స్లో, కొన్ని మిలియన్ ఇయర్స్గా పడుతుంది అనమాట. సో మినరల్ రిసోర్సెస్ ఆర్ దేర్ ఫార్ ఫైనైట్ అండ్ నాన్ రిన్యూవబుల్. సో మినరల్ రిసోర్సెస్ అనేవి నాన్ రిన్యూవబుల్ అనమాట, వెంటనే అది మళ్ళీ తయారవ్వదు. సో రిచ్ మినరల్ డిపాజిట్స్ ఆర్ అవర్ కంట్రీస్ extremely valuable but short-lived positions. So continued extraction of ores leads to increasing costs as mineral extraction comes from greater depths along with the decrease in quality. A concerted effort has been made in order to use our mineral resources in a planned and sustainable manner. Improved technologies need to be constantly evolved to allow use of low-grade ores at low cost. Recycling of metals using scrap metals and other substitutes are steps in conserving our mineral resources for the future. సో మినరల్ రిసోర్సెస్ ఫ్యూచర్ వరకు కూడా ఉండాలంటే ఎఫర్ట్స్ అన్నీ తీసుకోవాలన్నమాట. ఇంప్రూవ్డ్ టెక్నాలజీని యూజ్ చేయాలి. ఎవాల్వింగ్ లో గ్రేడ్తో ఉన్న ఓర్స్లోన లో కాస్ట్తోన ఎక్కువ క్వాలిటీని తీసుకోవాలి. అలాగే రీసైక్లింగ్ అనే జైవ్ మెటల్స్, స్క్రాప్ మెటల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఎఫర్ట్స్ అనేవి తీసుకోవాలన్నమాట మినరల్స్ని కన్జర్వ్ చేయాలంటే. నెక్స్ట్ ఎనర్జీ సోర్సెస్. సో కన్వెన్షనల్ సోర్సెస్, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అని చూస్తే సో ఎనర్జీ అనేది అన్ని యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి కుకింగ్కి, లైట్, హీట్ జనరేట్ చేయడానికి, వెహికల్స్ నడవడానికి, డ్రైవింగ్ మెషినరీ అంతా కూడా వెహికల్స్ అన్నీ కూడా ఎనర్జీ కావాలి వాటికి. సో ఎనర్జీ అనేది జనరేట్ చేయడానికి ఫ్యూయల్ కావాలి, ఎనర్జీ జనరేటింగ్ ఫ్యూయల్స్. సో ఈ ఫ్యూయల్ మినరల్స్ లైక్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, యురేనియం అండ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీని
ఎలక్ట్రిసిటీ నుంచి ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. సో ఎనర్జీ రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. కన్వెన్షనల్ సోర్సెస్ ఇంక్లూడ్ ఫైర్వుడ్, క్యాటిల్ డంక్, కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో కన్వెన్షనల్ సోర్సెస్ అంటే ఫైర్వుడ్, క్యాటిల్ డంగ్, కోల్, పెట్రోలియం అవన్నీ న్యాచురల్ గ్యాసెస్ అన్నీ వస్తాయి. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అయితే సోలార్, విండ్, టైడల్, జియోథర్మల్, బయోగ్యాస్ అండ్ అటమిక్ ఎనర్జీ. Firewood and cattle dung cake are the most common in rural India. According to one estimate, more than 70% energy requirement in rural households is met by these two. Continuation of this is increasingly become difficult due to decreasing forest area. Moreover, using dung cake too is being discouraged because it consumes most valuable manure which could be used in agriculture. So dung cake kuda ఒక ఎస్టిమేషన్ ప్రకారం 70% ఆఫ్ ఎనర్జీ అనేది రూరల్ హౌస్ హోల్డ్ పర్పస్కి అవసరం అవుతుంది. ఫారెస్ట్ ఏరియా తక్కువైపోతుంది. అలాగే యూజింగ్ డంగ్ కేక్ టూ ఈజ్ బీయింగ్ డిస్క్రైబ్ బికాజ్ ఇట్ కన్జ్యూమ్స్ మోస్ట్ వాల్యుబుల్ మాన్యూర్. అగ్రికల్చర్ అలాగే డంగ్ యూజ్ చేసి బయోగ్యాస్ ఇవన్నీ తయారు చేస్తారు. సో ఈ క్యాటిల్కి ఎనర్జీ రిసోర్సెస్గా యూజ్ చేస్తే ఏదైతే ఫర్టిలైజర్గా న్యాచురల్ ఫర్టిలైజర్గా యూజ్ చేస్తామో కౌ డంగ్ అదంతా కూడా ఆ వాల్యుబుల్ మాన్యూర్ అంతా ఇక్కడ యూజ్ చేస్తే వేస్ట్ అయిపోతుంది అని ఆర్గ్యూ చేస్తుంది అనమాట. సో కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో ఫస్ట్ కోల్ చూస్తే ఇన్ ఇండియా కోల్ ఈజ్ ద మోస్ట్ అబెండెంట్లీ అవైలబుల్ ఫాసిల్ ఫ్యూయల్. ఇండియాలో కోల్ అనేది చాలా అబెండెంట్గా ఉంది. సో ఇట్ ప్రొవైడ్స్ ఏ సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ ద నేషన్స్ ఎనర్జీ నీడ్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్ టు సప్లై ఎనర్జీ టు ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఫర్ డొమెస్టిక్ నీడ్స్. ఎనర్జీ జనరేట్ చేయడానికి పవర్ అవసరము, పవర్ జనరేషన్. సో ఈ పవర్ని కోల్ యూజ్ చేసే జనరేట్ చేస్తారు. ఈ ఎనర్జీ అంతా కూడా డొమెస్టిక్ నీడ్స్కి, ఇండస్ట్రియల్ పర్పస్కి యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇండియా ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ కోల్ ఫర్ మీటింగ్ ఇట్స్ కమర్షియల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్. యాజ్ యూ ఆల్రెడీ aware that coal is formed due to the compression of plant material over millions of years. So coal therefore is found in a variety of forms depending on the degrees of compression and the depth and time of burial. So హ్యూజ్ ట్రీస్ ఇవన్నీ కూడా ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఆ ట్రీస్ అన్నీ కూడా హీట్కి ఏదైతే ఎర్త్లో పోయాయో అవన్నీ కూడా బర్న్ అయిపోయి హాట్ వెదర్కి ఎర్త్లో ఎర్త్ డెప్త్కి వెళ్ళేలోపు క్రస్ట్ మ్యాంటల్ కోర్ డెప్త్కి వెళ్ళేలోపు హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. డిగ్రీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో ఆ హీట్కి డికంపోజ్ అయిపోతాయి, కోల్గా తయారవుతాయి అనమాట ప్లాంట్ మెటీరియల్స్ అవన్నీ కూడా. సో ఈ డీకేయింగ్ ప్లాంట్స్ ఇన్ స్వామ్స్ అండ్ ప్రొడ్యూస్ పీట్. ఏవైతే స్వామ్స్లో డీకేయింగ్ ప్లాంట్స్ ఉన్నో దాన్ని పీట్ అనే కోల్ తయారు చేస్తాయి. దీంట్లో లో కార్బన్ ఉంటుంది, పీట్లోన హై మాయిశ్చర్ కంటెంట్ ఉంది, అలాగే లో హీటింగ్ కెపాసిటీ ఉంటుంది. లిగ్నైట్ అనేది కోల్ లో గ్రేడ్ బ్రౌన్ కోల్ ఇది విచ్ ఇస్ సాఫ్ట్ విత్ హై మాయిశ్చర్ కంటెంట్. ద ప్రిన్సిపల్ లిగ్నైట్ రిజర్వ్స్ ఆర్ ఇన్ నెయ్వేలి ఇన్ తమిళనాడులో ఉన్నాయి. ఇది ఎలక్ట్రిసిటీ జనరేషన్కి యూటిలైజ్ చేస్తారనమాట. కోల్ దట్ హ్యాస్ బీన్ బరీ డీప్ అండ్ సబ్జెక్ట్ టు ఇంక్రీజ్ టెంపరేచర్ ఇస్ నోన్ బిటుమినస్ కోల్. సో ఎర్త్ డీప్లో బరీ అయిపోయినవి, ఇంక్రీజ్ ఎక్కువ టెంపరేచర్స్కి గురైనవి, దాన్ని బిటుమినస్ కోల్ అని పిలుస్తాము. ఇట్ ఈస్ మోస్ట్ పాపులర్ కోల్ ఇన్ కమర్షియల్ యూజ్లో చాలా పాపులర్ బిటుమినస్ కోల్. సో మెటలర్జికల్ కోల్ ఈజ్ హై గ్రేడ్ బిటుమినస్ కోల్ విచ్ హ్యాస్ ఎ స్పెషల్ వాల్యూ ఫర్ స్మెల్టింగ్ ఐరన్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేసెస్. ఐరన్ స్మెల్టింగ్ చేయడానికి ఈ కోల్ని యూజ్ చేస్తారు. సో ఆంథ్రసైట్ అనేది హైయెస్ట్ క్వాలిటీ హార్డ్ కోల్. ఇన్ ఇండియా కోల్ అకర్స్ ఇన్ రాక్ సిరీస్ ఆఫ్ టూ మెయిన్ జియాలజికల్ ఏజెస్, నేమ్లీ గోండ్వానా ల్యాండ్ and little over 200 million years in age, and in tertiary deposits which are only about 500 million years. The major source of Gondwana coal which are metallurgical coal are located in Damodar Valley. So West Bengal Damodar Valley lo Gondwana land formation appudu jarigina 200 million years ago mundu Damodar Valley lo accumulate అనే కోల్. వెస్ట్ బెంగాల్లో జరియా, రాణిగంజ్, బొకారా ఇంపార్టెంట్ కోల్డ్ ఫీల్డ్స్. గోదావరి, మహానది, సోన్, వాదా వ్యాలీస్ అన్నీ కూడా కోల్డ్ డిపాజిట్స్లో ఉన్నాయి ఇక్కడ. టెర్షియరీ కోల్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో లైక్ మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్లో ఉన్నాయన్నమాట. రిమెంబర్ కోల్ ఈజ్ ఎ బల్కీ మెటీరియల్ విచ్ లూజెస్ వెయిట్ ఆన్ యూస్ యాజ్ ఇట్ రెడ్యూస్డ్ యాష్. హెన్స్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఆర్ లొకేటెడ్ ఆర్ నియర్ ద కోల్డ్ ఫీల్డ్స్. సో మనకి కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పేస్తాను. మన కోల్ ఫీల్డ్స్ కూడా ఇక్కడ తమిళనాడులోన సింగరేణి కోల్స్ ఈ ఏరియా రీజియన్లోన నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనే ఉన్నాయన్నమాట.
coal fields. Next, petroleum. So petroleum or mineral oil is next major energy source in India after coal. It provides fuel for heat, lighting, lubricants for machinery, raw material for a number of manufacturing industries. Petroleum refineries as a nodal industry. సో పెట్రోలియం చాలా ఇంపార్టెంట్ లూబ్రికేట్ హీట్ లైట్ జనరేట్ చేయడానికి. మెషిన్స్ అన్నీ కూడా ఇంజిన్స్ అన్నీ కూడా వెహికల్స్ దీని నుంచే నడుస్తాయి. అలాగే పెట్రోలియం రిఫైనరీస్ నుంచి పెట్రోలియం బై ప్రోడక్ట్స్ కూడా యూటిలైజ్ చేస్తుంటారు. లైక్ ఇది ఇంపార్టెంట్ నోడల్ ఇండస్ట్రీ. మోస్ట్ ఆఫ్ ద పెట్రోలియం వర్కర్స్ ఇన్ ఇండియా అసోసియేటెడ్ విత్ యాంటీక్లైన్స్ అండ్ ఫాల్ట్ ట్రాప్స్ ఇన్ ద రాక్ ఫార్మేషన్ ఆఫ్ ద టెరిషరీ ఏజ్. టెరిషరీ ఏజ్లో రాక్ ఫార్మేషన్లో ఉన్న యాంటీక్లైన్స్ ఫాల్ట్ ట్రాప్స్లో పెట్రోలియం రిజర్వ్స్ అనేవి ఉంటాయి. In regions of folding anticlines or domes, it occurs where oil is trapped in the crest of upfold. The oil-bearing layer is porous limestone or sandstone through which oil may flow. The oil is prevented from rising or sinking by intervening non-porous layers. So petroleum is only found in fault traps between porous and non-porous rocks. So gas being lighter usually occurs above the oil. So రాక్స్లో పోరస్ రీజన్స్లో అంతా కూడా క్రూడ్ ఆయిల్ ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్ పైన న్యాచురల్ గ్యాస్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని పైనుంచి డ్రిల్లింగ్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ముంబై హై, గుజరాత్, అస్సాం ఆర్ మేజర్ పెట్రోలియం ప్రొడక్షన్ ఏరియాస్ ఇన్ ఇండియా. సో అంకలేశ్వర్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫీల్డ్ ఆఫ్ గుజరాత్. అస్సాం ఈజ్ ద ఓల్డెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. డిగ్బాయ్, నిహర్తికా అండ్ మరన్, హుజిగిరాన్ ఆర్ ఇంపార్టెంట్ ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ ద స్టేట్స్. సో ఇంపార్టెంట్ ఆయిల్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తే మనకి ఇక్కడ ఈ రీజన్లో ఉన్నాయి. ముంబై హై బేసిన్, హజ్రా, అంకలేశ్వర్, కాలోల్ జబ్బు ఈ రీజన్స్లో అంతా కూడా ఉన్నాయన్నమాట ఆయిల్ ఫీల్డ్స్. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఫౌండ్ విత్ పెట్రోలియం డిపాజిట్. పెట్రోలియం డిపాజిట్స్ పైన ఉంటాయి. పెట్రోలియం డిపాజిట్స్ పైన గ్యాస్ ఉంటుంది, న్యాచురల్ గ్యాస్. అండ్ ఈజ్ రిలీజ్డ్ వెన్ క్రూడ్ ఆయిల్ ఈజ్ బ్రాట్ టు ద సర్ఫేస్. సో క్రూడ్ ఆయిల్ బయటికి తీసుకొచ్చినప్పుడే న్యాచురల్ గ్యాస్ కూడా వస్తుందన్నమాట. So it can be used as domestic and industrial fuel. It is used as a fuel in power sector to generate electricity. So for heating purpose in industries as raw material in chemical, petrochemical and fertilizer industries. As transport fuel, as a cooking fuel. With the expansion of gas infrastructure and local city gas distribution networks, natural gas is also emerging as a preferred network of transport fuel and cooking fuel at homes. India's major gas reserves are found in the Mumbai High and Allied fields along the west coast, which are supplemented by finds in the Campe basin. Along the east coast, new reserves of natural gas have been discovered in the Krishna Godavari basin. So Krishna Godavari basin, Mumbai High, Allied fields, west coast Campe basin లోన ఈ న్యాచురల్ గ్యాస్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 1700 km long హజిరా విజాపూర్ జగదీష్పూర్ క్రాస్ కంట్రీ గ్యాస్ పైప్లైన్ కన్స్ట్రక్టెడ్ బై గెయిల్ ఇండియా linked Mumbai High and basin gas fields with various fertilizer, power and industrial complexes in western and northern India. This artery provided impetus to Indian gas market development. Overall, India's gas infrastructure has expanded over 10 times from 1700 km to 18,500 km of cross-country pipelines and is expected to soon reach over 34,000 km as gas grid by linking all gas sources and consuming markets across the country, including northeastern states. Electricity has a wide range of applications in today's world that its per capita consumption is considered as an index of development. So electricity is generated mainly in two ways: by running water, which drives hydro turbines to generate hydroelectricity, and by burning other fuels such as coal, petroleum and natural gas to drive turbines to produce thermal power. Once generated, the electricity is exactly the same. సో ఎలక్ట్రిసిటీ ఏదైనా కానీ కోల్ యూజ్ చేసినా, వాటర్ యూజ్ చేసి హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారు చేసిన, కోల్ యూజ్ చేసి థర్మల్ పవర్ జనరేట్ చేసిన ఎనర్జీ ఎలక్ట్రిసిటీ అనేది సేమ్గా ఉంటుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే వాటర్ యూజ్ చేసి జనరేట్ చేసింది. థర్మల్ అంటే కోల్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ యూజ్ చేసి జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీ. సో హైడ్రో ఎలక్ట్రిసిటీ is generated by fast flowing water, which is a renewable resource. India is a number of multi-purpose projects. So Bhakra Nangal, Damodar Valley కార్పొరేషన్, కోపలి హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్స్ ఇవన్నిటిని ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ థర్మల్ ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ బై యూజింగ్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. ద థర్మల్ పవర్ స్టేషన్స్ యూజ్ నాన్ రెన్యూబుల్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. సో న్యూక్లియర్ ప్లాంట్స్, థర్మల్ ప్లాంట్స్ చూస్తే మనకి న్యూక్లియర్ ప్లాంట్స్ మెయిన్ చాలా తక్కువగా ఉన్నాయి. కల్పకం, కైగా, తారాపూర్ అండ్ కాక్రాపారా, నరౌరా అండ్ రావత్ బాట్.
బాటాం. సో ఈ ప్లేసెస్లో మాత్రం న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి, మిగతావన్నీ థర్మల్ ప్లాంట్స్. నెయ్వేలి, టుటికాన్, ఎన్నోర్, విజయవాడ, కొత్తగూడెం, రామగుండం, పర్లి, చంద్రపుర, నాసిక్, ఉకాయి, బోషల్, ఉరాన్, ట్రాంబే, ధువరాన్, సబర్మతి, గాంధీనగర్, వంకబరి, అహ్మదాబాద్, ఢిల్లీ, ఫరీదాబాద్, హర్ద్వాగంజ్, పానికి, పరిచా, సింగ్రౌలి, रिहांड, अमरकंटक, सतपुरा, कोरबा, कोरादी, तालचर, कोलकाता, संथालदी, दुर्गापुर, बरौनी, బొంగాయిగోన్, నామ్రూప్, ఇవన్నీ కూడా థర్మల్ పవర్ స్టేషన్స్, పవర్ ప్లాంట్స్. సో నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అంటే మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసాను అనమాట. యూజ్ చేసి జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీ లైక్ సన్లైట్ని యూజ్ చేసి సోలార్ వోల్టాయిక్ సెల్స్ ద్వారా, ఫోటోవోల్టాయిక్ సెల్స్ ద్వారా జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీ, వాటర్, విండ్, బయోమాస్ యూజ్ చేసి జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీ. సో ద గ్రోయింగ్ కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ హ్యాస్ రిజల్ట్ ఇన్ కంట్రీ బికమింగ్ ఇంక్రీజింగ్లీ డిపెండెంట్. మన పాపులేషన్ చాలా ఎక్కువ పెరుగుతుంది, ఆ పాపులేషన్ తగ్గట్టుగా అర్బనైజేషన్ జరుగుతుంది, ఫాస్ట్ అర్బనైజేషన్. సో ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఇంకా యూసేజ్ పెరిగింది, అలాగే ఇండస్ట్రీస్ యూసేజ్ పెరిగింది, ఎలక్ట్రిసిటీ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో రైజింగ్ ప్రైజెస్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ దేర్ పొటెన్షియల్ షార్టేజెస్ హ్యావ్ రైజ్డ్ అన్సర్టనిటీస్ అబౌట్ ద security of energy supply in future, which in turn has serious repercussions on the growth of national economy. Moreover, increasing use of fossil fuels has also causes serious environmental problems. Hence, there is a pressing need to use renewable energy sources like solar energy, wind, tide, biomass, and energy from waste materials. These are called non-conventional energy sources. India is blessed with an abundance of సన్లైట్, వాటర్, విండ్ అండ్ బయోమాస్. సన్లైట్, విండ్, బయోమాస్ ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి. దీని నుంచి రెన్యూబుల్ ఎనర్జీ అంటే వీటిని యూజ్ చేసి ఎనర్జీ యూటిలైజ్ చేసినా మళ్ళీ సన్లైట్ అనేది తిరిగి వస్తుంది, మళ్ళీ యూటిలైజ్ చేస్తుంది. అంటే ఎంత యూటిలైజ్ చేసుకున్నా కానీ అబండెంట్గా ఉంటుంది అనమాట. సో న్యూక్లియర్ అటామిక్ ఎనర్జీ చూస్తే, సో న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి ఎనర్జీని జనరేట్ చేయడమే. ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ఆల్టరింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్. When such an alteration made, much energy is released in the form of heat, and this is used to generate electric power. Uranium and thorium, which are available in Jharkhand and Aravalli ranges of Rajasthan, are used for generating atomic or nuclear power. The monazite sands of Kerala is also rich in thorium. So thorium, uranium utilize చేసి అటామిక్ మెటీరియల్గా, న్యూక్లియర్ మెటీరియల్గా యూజ్ చేసి న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది చేస్తారనమాట. సో మనకి 6 న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. సో సోలార్ ఎనర్జీ అంటే సన్లైట్ యూటిలైజ్ చేసి ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ అనేది, ఇది సన్లైట్ని డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీకి మారుస్తుంది అనమాట. సో సోలార్ ప్యానెల్స్ అంటాం దాన్ని. సో ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ. సోలార్ ఎనర్జీ ఈజ్ ఫాస్ట్ బికమింగ్ పాపులర్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్. Some big solar power plants are being established in different parts of India, which will minimize the dependence of rural households on firewood and dung cakes, which in turn will contribute to environmental conservation and adequate supply of manure in agriculture. So wind power. India has great potential of wind power. The Great Wind Farm Cluster is located in Tamil Nadu from Nagarkoil to Madurai. Apart from these, Andhra Pradesh, Karnataka, Gujarat, Kerala, Maharashtra and Lakshadweep have important wind farms. So Nagarkoil and Jaisalmer are well known for effective use of wind energy. సో విండ్ ఎక్కువగా వచ్చే రీజన్స్లోన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, లక్షద్వీప్లోన ఈ విండ్ వైన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ విండ్ వైన్స్ నుంచి విండ్ పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది విండ్ మిల్స్ ద్వారా. నెక్స్ట్ బయోగ్యాస్. shrubs, ఫార్మ్ వేస్ట్, అనిమల్, హ్యూమన్ వేస్ట్ ఇవన్నీ యూజ్ చేసి బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తారు డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం రూరల్ ఏరియాస్లోన. సో రూరల్ ఏరియాస్ మాన్యూర్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి చాలా రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఫిట్ అవుతాయి బయోగ్యాస్ జనరేషన్. డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ yields గ్యాస్ విచ్ హ్యాస్ హయ్యర్ థర్మల్ ఎఫిషియన్సీ ఇన్ కంపారిజన్ టు కిరోసిన్, dung, coke and charcoal. So biogas plants are set up in municipal, cooperative and individual levels. The plants using cattle dung are known as gobar gas plants. So animal rearing and కౌస్, బఫెలోస్ ఉన్న వాళ్ళ నుంచి ఆ మాన్యూర్ నుంచి తయారు చేసే కౌ డంగ్ నుంచి తయారు చేసే దాన్ని గోబార్ గ్యాస్ ప్లాంట్స్ అని పిలుస్తారు అనమాట. దీనివల్ల ట్విన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫార్మర్కి ఎనర్జీ వస్తుంది, అలాగే మాన్యూర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ మాన్యూర్ని మళ్ళీ ఫర్టిలైజర్గా పొలంలో యూజ్ చేసుకోవచ్చు. సో బయోగ్యాస్ ఈజ్ బై ఫార్ మోస్ట్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ క్యాటిల్ డంగ్. It improves the quality of manure, also prevents the loss of trees and manure due to burning of fuel wood and cow dung cakes. Next, tidal energy. So oceanic tides can be used to generate electricity. Floodgate dams are built across the inlets. So during high tide, tide water flows into the inlet
and gets trapped when the gate is closed. After the tide falls outside the floodgate, the water retained by the floodgate flows back to the sea via pipe that carries it through a power generating turbine. సో ఇప్పుడు హై టైడ్ వచ్చినప్పుడు ఇన్లెట్స్ ఉంటాయి. సో ఇన్లెట్స్లోకి వాటర్ వచ్చినప్పుడు గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఈ టైడ్ మళ్ళీ రిటర్న్ అవుతుందో ఆ ఓషన్లోకి రిటర్న్ అయ్యేటప్పుడు పైప్స్ ఉంటాయి. సో ఆ పైప్స్ నుంచి వాటర్ అనేది వెళ్తుంది. సో దానివల్ల టర్బైన్స్ అనేవి రొటేట్ అవుతాయి వాటర్ వెళ్ళడం. సో ఆ విధంగా పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఇన్ ఇండియా ద గల్ఫ్ ఆఫ్ కంబాట్, ద గల్ఫ్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్ ఆర్ వెస్టర్న్ కోస్ట్ అండ్ గ్యాంజెటిక్ డెల్టా ఇన్ సుందర్బన్ రీజన్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ప్రొవైడ్ ఐడియల్ కండిషన్ ఫర్ టైడల్ ఎనర్జీ. సో టైడల్ ఎనర్జీ అంటే ఇది కోస్టల్ ఏరియాస్లోనే ఉంటుంది. సో ఈ గల్ఫ్ రీజన్స్లోన, గంగా డెల్టా రీజన్స్లోన, సుందర్బన్ రీజన్స్లోన ఇది టైడల్ ఎనర్జీని జనరేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ అంటే, సో జియోథర్మల్ ఎనర్జీ రిఫర్స్ టు ద హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ బై యూజింగ్ హీట్ ఫ్రమ్ ద ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. సో ఎర్త్ భూమి నుంచి హీట్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అంటాము. సో జియోథర్మల్ ఎనర్జీ ఎగ్జిస్ట్ బికాస్ ద ఎర్త్ గ్రోస్ ప్రోగ్రెసివ్లీ హాటర్ విత్ ఇంక్రీజింగ్ డెప్త్ వేర్ ద geothermal gradients is high. High temperatures are found at shallow depths. Groundwater in such areas absorbs heat from the rocks and becomes hot. It is so hot that when it rises to the earth's surface, it turns into steam. This steam is used to drive turbines and generate electricity. గ్రౌండ్ వాటర్ బయటకు వచ్చినప్పుడు హీట్ని అబ్జర్వ్ చేసుకొని రాక్స్ అన్నీ చాలా వేడెక్కువైపోతాయి అనమాట. ఈ వేడికి స్టీమ్ తయారవుతాయి, హాట్ వాటర్ స్టీమ్గా తయారవుతాయి. ఈ స్టీమ్ని యూటిలైజ్ చేసి టర్బైన్స్ని తిరుగుతాయి అనమాట. దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అంటారు. సో దేర్ ఆర్ సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ హాట్ స్ప్రింగ్స్ ఇన్ ఇండియా which could be used to generate electricity. 2 experimental projects have been set up in India to harness geothermal energy. So Parvati Valley near Manikarnan in Himachal Pradesh and లడాఖ్లో పుగా వ్యాలీలో ఈ ఎక్స్పెరిమెంటల్ జియోథర్మల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్స్ కన్జర్వ్ చేయడానికి ఏ విధంగా కన్జర్వ్ చేసి చూస్తే, సో ఎనర్జీ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకానమీ డెవలప్ అవ్వాలంటే ఎనర్జీ అనేది ఉండాలి. ఇండస్ట్రీస్కి మొత్తం ఎనర్జీ సప్లై 24 hours ఉండాలి. సో ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఎకానమీ, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ ట్రాన్స్పోర్ట్, కమర్షియల్, డొమెస్టిక్ నీడ్స్ ఇన్పుట్స్ ఆఫ్ ఎనర్జీ. సో ద ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్స్ implemented since independence necessarily required increasing amounts of energy to remain operational. As a result, consumption of energy in all forms has been steadily increasing all over the country. సో మన ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అవుతుంది. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నిటికీ, హౌస్ హోల్డ్స్ పర్పస్కి, ఇండస్ట్రీస్కి అన్నిటికీ ఎకానమీ అనేది ఎనర్జీ అనేది అవసరం. సో ఈ ఎనర్జీ అనేది కన్జంప్షన్ పెరిగింది కాబట్టి దాన్ని కన్జర్వ్ కూడా చేయాలి. ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ దెర్ ఈస్ అన్ అర్జెంట్ నీడ్ టు డెవలప్ ఏ సస్టైనబుల్ పాత్ ఆఫ్ ఎనర్జీ డెవలప్మెంట్. ప్రమోషన్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఇంక్రీజ్డ్ యూస్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ దట్ విల్ ప్లాన్స్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ. సో ఎనర్జీని కన్జర్వ్ చేస్తూ అలాగే సస్టైనబుల్ వేస్లో రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేసేట్టుగా ప్లాన్స్ అనేవి వేయాలన్నమాట. సో ఇండియా ఈజ్ ప్రెసెంట్లీ వన్ ఆఫ్ ద లీస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. వీ హ్యావ్ టు అడాప్ట్ ఏ కాషియస్ అప్రోచ్ ఫర్ ద జుడిషియస్ యూజ్ ఆఫ్ లిమిటెడ్ ఎనర్జీ రిసోర్సెస్. మన ఉన్న లిమిటెడ్ ఎనర్జీ రిసోర్సెస్లో ఎక్కువ ఉపయోగించుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ కన్సర్న్ సిటిజన్ we can do our bit by using public transport systems instead of using individual vehicles, switching off electricity when not in use, using power saving devices and using non-conventional source of energy. After all energy saved is energy produced. సో మనము యాజ్ ఏ ఇంపార్టెంట్ సిటిజన్గా, రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఇండివిజువల్ వెహికల్స్ యూజ్ చేయకున్నట్ల ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, ఈవీ వెహికల్స్. సో ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజ్ చేయడం ద్వారా ఎలక్ట్రిసిటీని సేవ్ చేయొచ్చు. అలాగే మనకు అవసరం లేనప్పుడు ఎలక్ట్రిసిటీ లైట్స్ కానీ, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ కానీ స్విచ్ ఆఫ్ చేయడము. అలాగే ఈ విధంగా ఎనర్జీ సేవ్ చేస్తే ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూసర్ అని మీనింగ్ అనమాట. సో ఈ చాప్టర్ ఫినిష్ అయిపోయింది ఈ వీడియోతో. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. మీకు చాప్టర్ నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.